క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షమున నిలిచేటువంటి సర్వశక్తిమంతుడని మనమందరము కూడా వాక్యంలో ఉన్నాము. కనుక ఆ ఇమ్మానుయేలే వాక్కు రూపంలో ఈ లోకమున అవతరించినారు. అటువంటి వాక్యమును మనమందరము కూడా ఆలకిస్తుండగా ఈ యొక్క వాక్యము మన యొక్క జీవితాలను మార్చాలని, మన యొక్క హృదయాలను కదిలింపచేయాలని, మనటువంటి ఈ లోక తలంపు నుంచి దైవ తలంపులుగా మార్చాలని ఒక నిమిషం పాటు మనమంతరం కూడా మరిన్ని చేతులు జోడించి విశ్వాసంతో కళ్ళు మూసుకొని ఆ దేవాదేవుని యొక్క వాక్కును అర్థము చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును కోరుతాము. పరిశుద్ధాత్మదేవా, అనాది కాలం నుంచి ఆది నుంచి ప్రవక్తలకి అపోస్తులకి నీవు అండదండగా ఉంటూ దేవుని యొక్క సువార్తను దృఢముగా ప్రకటించడానికి నీ ఆత్మశక్తిని దయచేసినటువంటి గొప్ప దేవుడు. మేము కూడా నీ యొక్క కుమారుని యొక్క వాక్యమును ధ్యానిస్తుండగా దేవా, మాలో కూడా ఆత్మ వికసింపదయచేసి మేము నీ యొక్క వాక్యమును అర్థము చేసుకొని ఆ వాక్యానుసారంగా మేము జీవించినట్లు మాకు అనుగ్రహం దయచేయండి. బోధిస్తుంటే నాకు ఒక బోరగా వాడుకొని ప్రజలకు అవసరమైనటువంటి సందేశములు అందించి వారు నీ వైపు మరలే విధముగా నన్ను వాడుకోమని, ఏ విధముగా అయితే పరిశుద్ధ మరితలని పునీత జోచప్ప గారిని మీరు ఒక సాధనముగా వారారో లోక కళ్యాణం కోసము మమ్మందరినీ కూడా నీ యొక్క రక్షణ ప్రణాళికలో వాడుకోమని, ఒక పాత్రగా మలచమని అమ్మ పరిశుద్ధ మరితలేక ప్రార్థనా సహాయం కోరుతూ దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రదింపన్న వారు మీరి, మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపన్న వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధి హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధి హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధి హృదయమా. అందరం కూడా ఒక నిమిషం పాటు మన చేతుల పైకెత్తి అత్రిత్వేక సర్వేశ్వరుని మనస్సారా ఈ యొక్క ఆగమన కాలపు 4వ ఆదివారం అందరూ కూడా స్తుతించుదాము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు నిద్రించేటప్పుడు మనందరికీ కూడా కలలు వస్తూ ఉంటాయి. కలలు నాకు రావు ఫాదర్, నేను ఎప్పుడే కానీ నేను పడుకున్నప్పుడు కలలు నాకు రాలేదు అన్నవారు ఎవరే కానీ ఇక్కడ లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కళ వస్తూ ఉంటుంది. అది మంచిదైనా సరే, భయంకరమైన సంఘటనైనా సరే, మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులకి ఆ కళలు వారి యొక్క భవిష్యత్తు జీవితంలో నెరవేరినట్లు కనిపిస్తూ ఉంటాయి ప్రియ సహోదరి సహోదర. కానీ ఒకవేళ మనిషికి మంచి కళ, నేను ఉన్నపాటుగా కోటీశ్వరుని అయిపోతున్నాను, నేను అనుకున్నటువంటి కూడా నాకు తీరుతున్నటువంటి కళ వచ్చినప్పుడు ఎవరైనా సరే నిద్ర నుంచి లేస్తారా? అర్థమవుతుందా? నిద్రపోతున్నారా? ఈడ పడుకొని కళ్ళ కనద్దమ్మా, దయచేసి ఇక్కడ పడుకొని కళలు కనద్దండి. దేవుని యొక్క వాక్యం వినండి. వాతావరణం చల్లగా ఉంది, కిటికీలు మూసారు, ఫ్యాన్లు తిరగలేదు ఫాదర్, మంచిగా ఇప్పుడు పడుకుంటే దేవుడు మా కళ్ళలోకి వస్తారని పడుకోవద్దండి. దయచేసి కళ్ళు తెరిచి సజీవుడిగా ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమును వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా,
ఎవరికైనా సరే మీరు అనుకున్న విధముగా మీకు నచ్చినటువంటి కథలు మీ జీవితంలో, కళలు మీ జీవితంలో వస్తే మీరు లేచి కూర్చుంటారా? కూర్చోరా? ఎవరే కానీ కూర్చోరు. ఎందుకంటే ఆ కళ మంచిగా ఉంది, నా జీవితంలో ఏది అనుకుంటున్నానో ఆ రీతిగా నా జీవితంలో జరుగుతున్నటువంటి ఒక ఆలోచన, ఒక భావము, ఒక ఆత్మ సంతోషము మానవునికి ఉంటుంది. అదే ఒక భయంకరమైనటువంటి కళ, నీకు ఇష్టం ఉన్నటువంటి కళ వచ్చినప్పుడు ఏం చేస్తావు? వెంటనే లేచి కూర్చుంటాం. ఏంటి దేవుడా ఇటువంటి కళను ఇచ్చావు అని మనం అనుకుంటాము. అదే మంచి కళ వస్తే దేవుని నువ్వు తలుచుకుంటావా? తలుచుకోవు. అది చెడ్డ కళ వస్తే దేవుని మాత్రము వెంటనే తలుచుకున్నటువంటి ఒక మానవ స్వభావము మనందరిది కూడా ప్రియ సహోదరి సోదర. అందుకే ఈనాటి యొక్క వాక్యములో మనమందరం కూడా వింటున్నాము. ఎవరికి కళ వచ్చింది? యేసు ప్రభుకే. యేసుకి దేవదూత కళలోకి వచ్చి ఆయనకు దర్శనమిచ్చి పలికినటువంటి మాటలు మనమందరం కూడా స్మరిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరా, మానవుడు తన యొక్క జీవితంలో ఎన్నో కళలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక మనిషి తన జీవితము ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా నా జీవితము ప్రయాణము చేయాలటువంటి ఒక ఆలోచన, ఒక కళతో, ఒక ఆశతో మనుషులు పరుగు తీస్తుంటారు. ఆ కళలను సద్వినియోగం చేసుకోవడానికి కష్టపడతారు, బాధలు పడతారు, వేదనలు పడతారు. ఎన్ని అసంతృప్తులు ఎదురైనా సరే నేను ఏదో ఒక విధముగా నా కళ నెరవేర్చుకునేటువంటి తపన కొంతమంది మనుషుల్లో ఉంటుంది. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే ఆ కళ నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అడ్డంకులు వచ్చినప్పుడు ఆ కళను వదిలిపెట్టి నాకెందుకులే, నా జీవితము అలా కొనసాగిస్తున్నటువంటి తత్వము మనుషులకి ఉంటుంది. అటు సాధించాలని ఒక సంకల్పం వారు ఉంటారు, అటు వదులుకునే వారు కూడా ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు నిజముగా మనుషులతో కళలో మాట్లాడతాడా? ఎప్పుడు మీతో దేవుడు కళలో మాట్లాడా? దర్శనాలు వచ్చాయా? హలో, వచ్చిన వాళ్ళు పరిశుద్ధులు, పవిత్రులు. రాని వాళ్ళము ప్రయత్నిస్తాము, దేవుడు మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తాము. వచ్చిన వాళ్ళు పరిశుద్ధులు, పవిత్రులు కావాలని పనికరిస్తున్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళతో మాట్లాడాలని వారి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసమును వ్యక్తపరుస్తున్నారు. దాన్ని మనము ఏం చేయాలి? ప్రోత్సహించాలి. చూసి ఈమె కలొచ్చిన దేవుడు మాట్లాడంటే నమ్మకండి. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, వాస్తవముగా దేవుడు అనాది కాలం నుంచి, పాత నిబంధన నుంచి ఇక నూతన నిబంధనము దర్శన గ్రంథం వరకు అనేకమైనటువంటి దర్శనాలు, అనేకమైనటువంటి కళలను దేవుడు మనుషులకు ప్రేరేపిస్తూ ఆయన అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు కళ రూపమైనా సరే, మనుషులతో మాట్లాడడానికి ప్రవచన రూపమైనా సరే, దర్శన రూపమైనా సరే, ఆఖరి దూతల సహాయముతో ఆయన అనుకున్నటువంటి ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు ఈ లోకంలో అన్ని విధాలుగా ఆయన ప్రణాళికలను నెరవేర్చడానికి సాహసిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, అందుకే ఈనాటి సువిశేషంలో మనం వింటూ ఉన్నాము. మొదటి పట్టణంలో దేవాదేవుడు ఒక గుర్తును యెషయా ప్రవక్త ద్వారా ఆహాజు మహారాజుకి ఇస్తున్నారు. అదేవిధముగా ఈనాటి సువిశేషంలో కూడా దేవాదేవుడు దేవదూతను ఉపయోగించుకుంటూ ఆ దేవదూత ద్వారా యేసేపుతో మాట్లాడినటువంటి సంఘటనను మనమందరము కూడా ఆలకిస్తున్నాము. కానీ నేనెందుకో ఈ యొక్క వాక్యము చదివేటప్పుడు నాకు తట్టినటువంటి ఒక తలంపు ఏంటంటే, యేసేపు గురించి ఎక్కడే కానీ ఒక మాట మాట్లాడాడు. దేవుడు చెప్పిన విధంగా సరే దేవుడా నేను చేస్తానని చెప్పిన మాటలు ఎటువంటి ఆనవాళ్ళు ఎక్కడే కానీ యేసేపు యొక్క మాటలు లేవు. ప్రియ సహోదరా, ఎవరైనా చదివారా బైబిల్లో ఎక్కడైనా సరే యేసేపు మాట్లాడినట్టు? మాట్లాడేక్కడ యేసేపు ఎక్కడ కానీ మాట్లాడట్లేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక మాత్రము అలా కొనసాగించినటువంటి ఒక పవిత్రుడిగా, ఒక నీతిమంతుడిగా సాక్షాత్ము దేవుని యొక్క గ్రంథమే మనందరికీ కూడా బోధిస్తుంది. అందుకే మత్తయి శుభవార్త 1వ అధ్యాయము
19వ వచనం చూసినట్లయితే యోసేపు గురించి ఒక చక్కనటువంటి మాట పలుకుతున్నాము. చదవండి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 19వ వచనము. ఆమె భర్త యోసేపు నీతిమంతుడు అగుటచే చాలు. ఇదే మనం అందరము కూడా ధ్యానిస్తున్నాము. ఈయన ఒక నీతిమంతుడని సాక్షాత్తు దేవుని యొక్క పవిత్ర గ్రంథంలో లెక్కించబడింది. కానీ ఆయన యొక్క జీవితంలో ఎటువంటి నీతే కానీ దేవుడు చేయలేదు. ప్రియ సహోదరా, ఆయన జీవితంలో ఎటువంటి నీతే కానీ ఆయనకు లభించలేదు. ఈ యొక్క నీతిమంతుడైనటువంటి యోసేపు యొక్క జీవితంలో దేవుడు ఈ నీతిమంతునికి చాలా చాలా ద్రోహము చేశాడు మానవుని యొక్క తలంపు ప్రకారము. నేను అనుకున్నాను ఈ వాక్యం చదివేటప్పుడు, దేవుడు ఎందుకు యోసేపుకి ఇంత కష్టము ఇంత బాధ చెప్తున్నాడు? ఆయన ఒక నీతిమంతుడు కదా, మరి ఎందుకు దేవుని యొక్క జీవగ్రంథంలో ఆయనకు ఆ నీతి లభించలేదు? ఆ నీతి ప్రకారము ఆయనకి ఏదే కానీ దక్కలేనటువంటి ఒక ఆలోచన నాలో బలముగా వచ్చింది. ఎందుకంటే యూదుల ఆచార ప్రకారము ఒక యవనస్తుడికి, ఒక యూదునికి తాను ఎటువంటి స్త్రీతో వివాహం చేసుకోవాలి, ఎటువంటి స్త్రీతో తన యొక్క జీవితాన్ని గడపాలటువంటి ఒక ఆలోచన, ఒక కళ, ఒక ఉద్దేశము ఒక యూదుడికి ఉంటుంది. ప్రతి ఒక్క సామాన్య పౌరుని యొక్క కర్తవ్యము మరియు హక్కు. ప్రియ సహోదరులారా, అవునా కదా? ఒక వ్యక్తిని ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే తనకిష్టం వచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారు, కానీ తనకిష్టం లేని వాడిని పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. ఏ వ్యక్తితో అయితే నా యొక్క జీవిత ప్రయాణమును కొనసాగించాలనుకున్నానో ఆ వ్యక్తితోనే నా జీవిత బంధము ముడిపడాలన్నటువంటి ఒక ఉద్దేశము ఒక వ్యక్తికి ఉంటూ ఉంటుంది. కానీ యోసేపు యొక్క జీవితంలో మరియ తల్లి గర్భము ధరించింది. అటువంటి ఒక సంఘటన యోసేపుకి బహు బాధ, బహు వేదన కలిగినటువంటి ఒక సంఘటన మనమందరము కూడా పరిశీలిస్తున్నాము. దేవుడు ఈ నీతిమంతుకు చేసినటువంటి ఒక ద్రోహము. ప్రియ సహోదరి సహోదరా, ఏ వ్యక్తితో అయితే ఏ వ్యక్తి అయితే నా జీవితాన్ని కొనసాగించాలని ఒక ప్రధానము చేసుకోబడినటువంటి స్త్రీకి ఇప్పుడు ఒక నిండు చూలాలుగా ఉందంటే ఏ పురుషుడు దాన్ని అంగీకరిస్తాడు? ఒక గర్భవతిని వెళ్ళి పెళ్ళాడమంటే ఏ ఒక్క పురుషుని వెళ్ళి పెళ్లి చేసుకుంటాడా? చేసుకోరు. ఈ సమాజం అది అప్పుడు సమాజం నుంచి కూడా అది జరిగినటువంటి ఒక సంఘటన. ప్రియ సహోదరి సోదరా, అటువంటి నీతిమంతుడికి దేవుడు ఎందుకు ఆయనకు ఇటువంటి బాధనిస్తున్నాడు? తాను తాను కోరుకున్నటువంటి స్త్రీతో వివాహం చేసుకుందామంటే ఆ స్త్రీ ముందుగానే గర్భము ధరించింది. ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఆ స్త్రీని వివాహం ఆడితేటువంటి ఒక ఆలోచన ఇదైతే. రెండవది ఏంటంటే, యూదుల ఆచార ప్రకారము వారికి పుట్టబడిన బిడ్డను పేరు పెట్టేటువంటి హక్కు యూదుడికి ఉంటూ ఉంది. ప్రియ సహోదరి సోదరా, జకరియా యొక్క జీవితంలో మూగవాడటువంటి జకరియా కూడా అప్పుడు జకరియా కుమారునికి ఏమి పేరు పెట్టాలని తలచినప్పుడు జకరియా మూగవాడచే ఆయన ఒక పలకను తెప్పించి ఆ పలక మీద యోహాను అని రాసి అతనికి ఈ పేరు పెట్టుమని వారు చెప్పారు. ప్రియ సహోదరా, ఎందుకంటే తనయుడి మీద ఉన్నటువంటి హక్కు ఒక తండ్రికి, అందుకే ఆయన మాత్రమే తన కుమారునికి పేరు పెట్టగలడు. ఇక్కడ చూస్తేనేమో మరియమ్మ గర్భము ధరించింది, కుమారుని కంటుంది. ఆ కుమారుని కూడా యేసు పేరు పెట్టే హక్కు లేదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే అతనికి యేసు అని పేరు పెట్టుమని. ఇటువంటి అన్ని హక్కులు కూడా ఈ నీతిమంతుడికి దేవుడు చేసినటువంటి ద్రోహము, మానవుని యొక్క తలంపు ప్రకారము, మానవుని యొక్క ఉద్దేశ ప్రకారము. ప్రియ సహోదరి సహోదరా, ఇప్పుడు కళలోకి వస్తాము. ఈ యొక్క యేసుకున్నటువంటి కళ ఏంటంటే, నాకు వివాహం అవుతుంది కదా, పరిశుద్ధ మరియతో నేను వివాహ జీవితాన్ని కొనసాగించబోతున్నాను, నా జీవితము సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉండేటువంటి తలంచేటువంటి ఒక యవనస్తుడికి కలిగినటువంటి ఒక బాధ, వేదన. ప్రియ సహోదరి సహోదరా,
ఎంతో సంతోషంతో ప్రధానమైన తర్వాత ఇదిగో మరికొద్ది రోజుల్లో నేను ఆ స్త్రీని వివాహమాడతాను, అది నా సతి అవుతుంది, నా భార్య అవుతున్నటువంటి ఒక ఊహాగానాలతో ఆడంబరముగా పెళ్లి చేసుకోవాలి, పిల్లా పాపలు సంతోషంగా ఉన్నటువంటి తలంచినటువంటి ఒక యేసేపు యొక్క జీవితంలో ఒక విషాదము దేవుడు సంభవిస్తూ ఉన్నాడు ఈ యొక్క తన యొక్క జీవిత ప్రయాణములో. మరి మన జీవితంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో వ్యక్తిగత ఆలోచనలతో మన జీవితం కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఒక అడ్డుగోడగా నీ వేస్తే మన జీవితం ఏం చేస్తాము? ఒక అడ్డుగోడగా దేవుడు నిలిచి నీ జీవితంలో సంభవించేది జరగదన్నప్పుడు మనం ఎంతగానో తల్లడిల్లిపోతాము, ఎంతగానో వేదన పొందుతాము, ఎంతగానో బాధపడి దేవా ఎందుకు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, నేను ఎంతో ఆశతో ఎన్నో కోరికలతో నేను ముందుకు ప్రయాణం చేస్తే నీవు నాకు ఒక అడ్డు కూడా వేశావు, అది నా జీవితంలో ఇకెన్నడే కానీ జరగదంటువంటి ఒక తలంపు నాకు తెచ్చావని మనమంతరం కూడా వాబోతామా వాబోమా? ఏడుస్తామా లేదా? హలో, ఏడుస్తారు లేదా? బాధపడతారు లేదా? నేను ఎన్నో కోరికలు కొన్నాను, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నా జీవిత ప్రయాణం ఇలా ఉంటుందని, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, నేను ఎన్నో అంతస్తులకు వెళ్ళాలనుకున్నాను, కానీ నా యొక్క జీవితంలో ఒక విషాదం నీవు నింపుతున్నావని మనమంతరం కూడా దేవుణ్ణి ఇలా పట్టుకొని అడగాలనిపిస్తుంది లేదా? కానీ నీతిమంతుడైన యేసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రియ సహోదరులారా. ఎందుకు? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇతను నీతిమంతుడిగా లిఖించబడాలంటే ఆయన దేవుని అచంచలమైనటువంటి ప్రేమ, అచంచలమైనటువంటి విశ్వాసము మనమందరం కూడా వ్యక్తపరచాలి. అందుకే వాక్యంలో సెలవిస్తుంది, మరియమ్మను బహిరంగముగా అవమానమించడము ఇష్టము లేక ఆ నిందను తానే భరించాలన్నటువంటి ఒక సత్యమూర్తుడు, నీతిమంతుడు యేసేపు. ప్రియ సహోదరి సహోదరా, యూదుల ఆచార ప్రకారము ఏ స్త్రీ అయినా సరే, ప్రదానం చేయబడిన స్త్రీ వివాహం ముందే గర్భము ధరిస్తే ఆ స్త్రీని ఊరి అవతల తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేటువంటి ఒక ఆచారం ఉన్నటువంటి పరిస్థితులు అవి. నేను ఒకవేళ యూదుడిగా ఉన్నటువంటి యోసేపుకు ఒక హక్కు ఉంది, ఇదిగో నాకు ప్రదానం చేయబడిన స్త్రీ ఇప్పుడు గర్భంతో ఉంది, ఆ గర్భం ఎవరి నుంచి వచ్చింది నాకు తెలియదని ఆయన బయట పెడితే ఆ స్త్రీకి అవమానము, ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేటువంటి ఒక సాంప్రదాయం కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఈ నీతిమంతుడు యోసేపు ఏం చేశాడంటే ఆమెను రహస్యముగా విడనాలన్నటువంటి ఒక తలంపు, ఆలోచన వచ్చింది. ప్రియ సహోదరులారా, నీవు నమ్ముకున్నటువంటి వ్యక్తి నీకు ఇష్టమైనటువంటి నీకు ద్రోహం చేస్తే నీవెంతకైనా తెగించడానికి, గొడవ పడడానికి కూడా సిద్ధపడతాము, అవునా కదా? ఈ కాలంలో మనం ఎవరైనా ఇష్టపడ్డాము, ఎవరితోనైనా ఉన్నాము అంటే ఆ వ్యక్తి మనకి ఎటువంటి ద్రోహం చేస్తే మనం ఏం చేస్తాము? వెంటనే కేసు వేస్తాము, న్యాయశిక్షణ కోసము శిక్షణ విధించాలని మనమందరం కూడా కోట్ల చుట్టూ తిరిగినటువంటి ఆ కాలంలో అప్పుడు కూడా నియమాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా నియమాలు ఉన్నాయి. కానీ నీతిమంతుడైన యేసేపు మరియమ్మను అవమానించలేదు. ప్రియ సోదరా, ఎంత మంచి బుద్ధి అన్నది మీరు చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం చదవండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం తీయండి, వచనములు 23 మరియు 24 చదవండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23, 24 వచనము. ఎవడైనాను మరి ఒకరికి ప్రదానం చేయబడినటువంటి వారి ఎదురుని కూడా రాళ్ళ ఏది ఊరవత తీసుకువెళ్ళి వారిని రాళ్లతో కొట్టి చంపాలక సాంప్రదాయం. కానీ ఇక్కడ మరియమ్మ విషయంలో వేరే పురుషుడు తెలియదు. కానీ అక్కడ పై వచనంలో 23వ వచనం ఇక్కడ ఇంకా వాక్యం చక్కగా తెలుస్తుంది. 22వ వచనం చదవండమ్మా. ఎవడైనాను
ఉమ్. ఆ. చేరును కనుక ఆ పురుషుడు చంపదగిన వారు ఈ రీతిగా మీరు చెడును వదిలించుకున్నటువంటి ఒక సత్యమైనటువంటి వాక్కులు ఆ యొక్క మోషే కాలం నుంచి ఉంటూ ఉన్నాయి. ఇటువంటి స్థితిలో మరెతలని వదిలిపెట్టడము ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క నీతిమంతుడైనటువంటి యేసేపు. ప్రియ సహోదరా, ఆ నిందేదో నేను భరిస్తాను, ఆ బాధను నేను తీసుకుంటాను, కానీ మరెతలికి మాత్రము ఎటువంటి హాని జరగకూడదు, ఆమె ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సంతోషం ఉండాలనే ఆలోచన ఈ యొక్క నీతిమంతుడైనటువంటి యేసేపుది. ప్రియ సహోదరా, చూసారా ఎంత మంచి వ్యక్తిత్వమో యేసేపుది. అందుకే ఆయనను ఊరిక నీతిమంతుడిని పిలవలేదు, ఆయన వ్యక్తిత్వం చూసే దేవాదేవుడు పవిత్ర గ్రంథంలో ఆయన యొక్క నీతిని గురించి, ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఆ ఎటువంటి బాధ కానీ, ఎటువంటి వేదన కానీ, ఎటువంటి నింద కానీ మరి తల్లి పొందకూడదటువంటి ఒక సంకల్పముతో నేను ఏదో ఒక రీతిగా మరి తల్లిని రహస్యముగా విడనాడాలన్నటువంటి ఒక ఆలోచన ఈ యొక్క యేసేపుకు ఉంది. ప్రియ సహోదరి సహోదరా, ఈ యేసేపు చూసినప్పుడు నాకు గుర్తొచ్చేది ఒకే ఒక యేసేపు. ఎవరు? పాత నిబంధనలు ఉన్నటువంటి యేసేపు. ప్రియ సహోదరి సహోదరా, తాను భవనమున్నటువంటి తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆ గవర్నర్ గారి యొక్క భార్య ఇతనితో కలిసి కూడి మారాలి అనేటువంటి ఆశ కలిగినప్పుడు ఈ యొక్క యేసేపు బట్టలు సైతము వదిలిపెట్టి బహిరంగముగా పరిగెత్తి ఆ నింద తన జీవితంలో తానే మోసి కఠినగారమైనటువంటి శిక్షకు అర్హుడయ్యాడు. ఆ యేసేపు, ఈ యేసేపు కూడా అదే విధముగా మరెతలికి ఎటువంటి అవమానం కలగకూడదు, ఎటువంటి భంగము రాకూడదు. ఇదిగో ఆ బాధ ఏదో, ఆ వేదన ఏదో, ఆ శిక్ష ఏదో నేను భరిస్తానని రహస్యముగా మరియమ్మను వదిలిపెట్టడానికి సాధించినటువంటి వ్యక్తి ఈ యొక్క యేసేపు. ప్రియ సోదరులారా, ఏ విధంగా అయితే ఆ యోసేపు అనేకమైనటువంటి బాధలు, నిందలు, వేదనలు తన అన్నతమ్ముల కోసం పడ్డాడో, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల్ని సంరక్షించడం కోసము తానే ముందుగా ఐగుప్తు నగరంలోకి వెళ్ళి ఒక రాజాధికారం ఉన్నటువంటి వ్యక్తిగా దేవాదేవుడు యేసేపును ఉపయోగించుకుంటే, ఈ యేసేపును దేవుడు తన కుమారుని సంరక్షించుకోవడానికి ఈ యేసేపుని ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, అటుపక్క ఇశ్రాయేలు ప్రజలని, ఇటుపక్క ఇజ్రాయేలు దేవుడిని సంరక్షించడానికి దేవుడు వాడుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు యేసేపులు. ఇద్దరు పేర్లలో ఎటువంటి వ్యత్యాసం లేదు, ఇద్దరి యొక్క స్వభావంలో ఎటువంటి వ్యత్యాసం లేదు, ఇద్దరి యొక్క జీవితంలో ఎటువంటి వ్యత్యాసం లేదు. ఇరుగురు కూడా దేవుని యొక్క నామమునకు తలవంచి వారి కళ్ళను, వారి ఆశలను, వారి కోరికలను వదిలిపెట్టి దేవుని కళ్ళను ఏకీభవించడానికి సాగించిన వ్యక్తులు ఈ యొక్క యోసేపులు. ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ ప్రియ సహోదరి సోదరా, ఈ యేసేపు ఎప్పుడైతే అలా అనుకొని తలంచినప్పుడు ఆ యేసేపుకి సాక్షాత్తు దేవాదేవుడే తన దేవదూతను పంపిస్తున్నాడు. ఈ యేసేపు ఎప్పుడైతే మంచి మనసుతో ఏదో ఒక రీతిగా రహస్యంగా నేను మరియతల్ని వదిలిపెట్టాలి, మరియమ్మకు దూరముగా వెళ్ళాలి, ఆమెకు ఎటువంటి భంగము రాకూడదని ఒక తలస్తుండగా ఆ నీతిమంతుని యొక్క హృదయం చూసి దేవాదేవుడే ఇదిగో నీతిమంతుని దగ్గరికి దేవదూతను పంపిస్తున్నారు. యేసేపు, నీ భయపడొద్దు, నీ భార్య అటువంటి మరియమ్మను స్వీకరించడానికి నీవు భయపడవద్దు. చక్కని కుందనపు బొమ్మ, మచ్చగాని ముడతగానేటువంటి ఒక పవిత్ర స్త్రీ మరియ తల్లి, ఇదిగో ఇజ్రాయేలు యొక్క రక్షణ కొరకు నేను తరతరములుగా వేచినటువంటి ఒక చక్కని కుందన బొమ్మ మరియ తల్లి, ఆమెను నీవు వివాహం ఆడడానికి భయపడవలదని సాక్షాత్తు దేవదూత పలుకుతుంది. ప్రియ సహోదరులారా, మచ్చగాని ముడతగానేటువంటి ఒక పవిత్ర కన్య,
నా రెక్కల దాపలో నేను కాపాడుకొని సంరక్షించినటువంటి ఒక పవిత్ర స్త్రీ పరిశుద్ధ కన్య మరియ. ఆమె గురించి నీవు కలలో కానీ మనస్సులో కానీ తప్పుగా ఆలోచించద్దు. పవిత్రురాలమే అని దేవుడు ఆ ఇరుగుని దూరము చేయకుండా కలిపినటువంటి ఒక పవిత్రమైనటువంటి సంఘటన. ప్రియ సహోదరి సదా, వీరిరుగుడు కూడా విడిపోవడం ఎవరికి ఇష్టం లేదు, దేవునికి కూడా ఇష్టం లేదు. అందుకే ఇదిగో యేసేపు, నీ భయపడద్దు, ఎన్ని వచ్చినా సరే నేను నీతో ఉంటాను, నీ భయపడద్దు, ఎంతమంది ఏమైనా సరే నేను నీకు పవిత్ర కన్య చేతిలో నిన్ను పెడుతున్నాను. ఆ కుందనపు బొమ్మ గురించి నీవు తప్పుగా ఆలోచించొద్దు. ఎక్కడో మరియ తప్పు చేసిన అనుకోవద్దు. ఆ పవిత్రాత్మచే పవిత్ర గర్భము ధరిస్తుందని ఆ దేవుడు పరిశుద్ధ దేవదూతను పంపి యేసేపుతో ముడి పంపిస్తున్నాడు. చక్కని కుందనపు బొమ్మ పరిశుద్ధ మరి తల్లి. పరలోకం నుంచి భూలోకమునకు దేవుని యొక్క సందేశకుడు గాబ్రియల్ వచ్చినప్పుడు ఒకే ఒక హృదయం స్పందించింది. అది కేవలము పరిశుద్ధ మరి తల్లి యొక్క హృదయం మాత్రమే. ఏ హృదయమే కానీ స్పందించలేదు ఈ లోక రక్షణ కోసము. కేవలము ఆ ఒక్క హృదయము, నేను నా రెక్కల దాపున కప్పుకొని ఒక పరిశుద్ధురాలుగా ఈ లోకం తీసుకొచ్చాడండి కన్యను నీవు అనుమానించొద్దని ఆ దేవుడు ఆ దూతను పంపిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదర, తన కన్యత్వం గురించి సాక్షాత్తు దేవుడే దిగివచ్చి యేసేపుకి తెలియజేస్తున్నాడు. మన జీవితాలలో ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు పెట్టినప్పుడు మనం కూడా ఎంత తల్లడిల్లిపోయినప్పుడు సరే, ఇదిగో నేను ఒక మంచి కోసము ఈ ప్రణాళికను నీ జీవితంలో అడ్డుకోను. దేవుడు కూడా చెప్పేది ఇమ్మానుయేలనగా దేవుడు మనతో ఉన్నవాడు, మన పక్షమున పోరాడేవాడు. ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు వచ్చినా, ఎవరేమన్నా సరే పరిశుద్ధ మరియ మాతను మాత్రం నీవు విడనాడవద్దు. మన జీవితం ఏంటి ప్రియ సహోదరా? అంత పవిత్రమూర్తి. ఆ ఇరుగురు యొక్క జీవితము అన్యోన్యతమైన దాంపత్య జీవితము. సాక్షాత్తు దేవుడే వారిరుగురు కానీ దూరమవడం ఇష్టం లేక యేసేపుతో మాట్లాడి ఆయన కలలు, నీవు బాధపడకు, నీ కలని నెరవేరుస్తాను, నీవు మరియమ్మతోనే ఉంటావు, మరియమ్మతోనే జీవిస్తావు, నా కుమారునికి ఒక సంరక్షకుడిగా నేను వాడుకుంటానని ఆయన కళను చెడగొట్టినా సరే దేవుని కళలను ఏకీపించినటువంటి ఒక పవిత్ర మూర్తి, నీతిమంతుడు ఈ యొక్క యేసేపు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో మనము ఎటువంటి కళలు కంటున్నామో అది సాధించాలి, ఇది సాధించాలి, అది కొట్టాలి, ఇది కొట్టాలి, ఆ బంగారం కావాలి, ఈ బంగారం కావాలి, ఆ ఆస్తులు కావాలి, ఈ ఆస్తులు కాదు. దేవునిలో నేను ఏ విధముగా ఏకీభవిస్తున్నాను, దేవుని యొక్క సంకల్ప ప్రకారం నేను ఏ విధంగా జీవించగలుగుతున్నటువంటి ఒక అవగాహన మనకు కావాలి. ఈ నీతిమంతుడు యేసేపు యొక్క ప్రకారము తాను కూడా ఎన్నో కళలు కొన్నాడు, ఈ లోకపరమైన కళలు. కానీ తన యొక్క కళలను వదులుకొని దేవుని యొక్క కళలో ఆయన తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. నీతిమంతుడు యేసేపు. మరి మనలో ఎంతమంది నీతిమంతులుగా యేసేపుతో కలిసి ప్రయాణించవలన్నారు? యేసేపు యొక్క జీవితము ఈ క్రిస్మస్ రోజున, క్రిస్మస్ రాకలో ఒక టెస్టిమనీ, ఒక ప్రవచనము, మనందరికీ కూడా కనివిప్పు కలిగించినటువంటి ఒక శుభ సమాచారము. మనం ఎవరే కానీ కళలు కంటున్నామో, ఏ విధంగా నేను క్రిస్మస్ చేసుకుంటే బాగుంటుంది, ఎవరిని పిలిస్తే బాగుంటుంది, ఏ వంటకాలు చేసుకుంటే బాగుంటుంది, ఏ డ్రెస్ కొంటే బాగుంటుంది, ఎలా తిరిగితే బాగుంటుంది అనేటువంటి కళలు కంటున్నావే. కానీ నా కళలో దేవునితో ఏకీభవించి దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో నేను కూడా ఒక యేసేపు వలె పాత్రగా వినియోగించబడతానని మనం ఎవరైనా సరే ఆలోచిస్తున్నామా? అన్యాయం చేసినటువంటి యేసేపుకి దేవుడు ఎటువంటి పరిస్థితిని ఇచ్చినా సరే దేవుని మీద నింద వేయకుండా తానే ఆ నిందను భరిస్తూ, తానే ఆ బాధను భరిస్తూ నిద్రపోతున్నటువంటి యేసేపుకు దేవుడు కళలో కనిపించినటువంటి మాటలు. ప్రియ సహోదరులారా, ఈ మాటలు విన్నప్పుడల్లా మన హృదయాలు కదిలించబడాలి.
మన విశ్వాసం పెంపొందించబడాలి. నేను ఏ విధంగా నా కథోలిక శ్రీ సభలో నేను పాత్రను పోషిస్తున్నాను, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో నా పాత్ర ఏంటిది, ఈ క్రిస్మస్లో నా పాత్ర ఏంటిది. పండగ ఆరంభం కాదు, కలలు కనడం కాదు, నిద్రపోయి మేలుకో, దేవునిలో ఎదుగు, విశ్వాసంలో బలపడు. నీవు కూడా ఒక యేసేపు వలె, నీవు కూడా ఒక మరియమ్మ వలె మన యొక్క జీవితాలను కూడా కొనసాగించాలి. కథోలిక శ్రీసభ ఆ మరియ తల్లి ఈ యేసేపు గారి యొక్క స్వరూపాలు ఎందుకు పెడుతున్నారంటే వారి జీవితంలో వారి కళలను వదిలివేసుకొని దేవుని కళ కోసం వచ్చినటువంటి పవిత్ర మూర్తులు కనుకనే వారిని మనమందరం కూడా ప్రతిష్ఠించుకొని వారి ప్రార్థనా సాయం కోరుతూ ఉన్నాము. వారి యొక్క జీవితాలను పరిశీలించుకున్నాము, తెలుసుకుంటున్నాము. వారి యొక్క జీవితాలు మనము కూడా ఆచరించే విధములుగా మారాలని వ్యక్తిత్వం మనలో కడగాలి. ఆ మరియ తల్లి స్వరూపం దగ్గర వెళ్ళి దండం పెట్టడం కాదు, జోజప్ప స్వరూపం దగ్గర వెళ్ళి క్యాండిల్ వెలిగించడం కాదు, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఆ జీవితంలో ప్రయాణం చేయడమే ప్రియ సహోదరులారా ఈ క్రిస్మస్ అనేది. క్రొవ్వొత్తిని అందించిన మాత్రాన, దండం పెట్టినంత మాత్రాన మన జీవితాలు మారవు, వ్యక్తులు మారము, స్వభావములు మారవు. దేవుడు కూడా ఒకరోజు చెప్పాలి నీ గురించి, ఇదిగో నీతిమంతుడైనటువంటి నా సహోదరుడు, నీతిపరులైనటువంటి నా సహోదరి నా కోసము వారి కళలను విడిచిపెట్టి నా యొక్క ప్రణాళిక ప్రకారము వారి యొక్క జీవితాలను మార్చుకున్నటువంటి నా యొక్క స్త్రీ పురుషులని దేవుడు మన గురించి చెప్పాలి పరలోక రాజ్యంలో. ఇది క్రిస్మస్, ఇది సందేశం, ఇది సంతోషం, ఇది ప్రేమ, దేవుని మీదటువంటి ప్రేమ. ఏదో క్రొవ్వతి వెలిగించాం కదా ఫాదర్, ప్రేమ క్రొవ్వతి. ఆ ప్రేమను నీవు రుచి చూడకపోతే, ఆ ప్రేమను నీవు పంచకపోతే నీవు నేను క్రైస్తవునిగా జీవించటము వ్యర్థము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున